నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలని చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు. ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు. పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్. గంగమ్మ జాతర పుంగనూరు పట్టణంలో ఆలయం రంగులతో సర్వంగా సుందరంగా ముస్తాబు. పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలకు చల్లని త్రాగునీరు అందించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం పోలీసులు సుజల వాటర్ ప్లాంట్ నుండి శుద్ధి చేసిన త్రాగునీటిని ఈ చలివేంద్రం ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లు మరియు ప్రయాణికులకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమితి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని మండలం నందు ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1999 జిల్లా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మరియు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కలిగి ఉంటారని, గిరిజనుల కాలనీలో మెడికల్ క్యాంప్ నిర్వహించాలని, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు విరివిగా లోన్లు మంజూరు చేయాలన్నారు. ఐఓసీ ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్ ఎస్సీ కులాల వారికి ఎన్ని ట్రక్కులు మంజూరు చేశారు. పలమనేరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ నందు మౌలిక వసతులు, చిత్తూరు మున్సిపాలిటీ నందు మా పార్టీ రేషన్ షాప్, హౌసింగ్ మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఎస్సీ ఎస్టీ సమస్యల పట్ల అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వారికి సంబంధించిన ప్రతి సమస్యకు రక్షణ పరిష్కార మార్గాన్ని చూపాలని, దీనికి జిల్లా యంత్రాంగం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ డిఆర్ఓ మోహన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డీడీ పలువురు సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ ఇష్యూస్ వచ్చు, రోడ్ ఇష్యూస్ వచ్చు, ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ప్రయారిటీగా చేయాలి. సెకండ్, డిస్ట్రిక్ట్ బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎక్స్ డివిఎంసీ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎప్పుడైనా మీ దగ్గర ఎస్సీ ఎస్టీ కమిటీకి సంబంధించి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే మీరు ఆ రిప్రజెంటేషన్స్ కూడా సరిగా ఉండాలి. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో చూస్తే 27% పాపులేషన్ ఎస్సీ పాపులేషన్, హై పాపులేషన్. సో డెఫినెట్గా ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ. ఇప్పుడు బిజినెస్ కమిటీ మెంబర్స్ మరియు మిగతా లీడర్స్ నుంచి కంప్లైంట్ ఏంటి మండల స్థాయిలో అధికారులు సరైన టైం ఇవ్వలేదు.
officers, and it is our responsibility to sensitize the other community, because we are very serious and district level. We ensure that our labor with due respect, they should be given time, and our issues be ప్రత్యేక ఫోకస్ ఇవ్వాలి. సో ఇష్యూస్ ఎప్పుడప్పుడు రేస్ చేస్తాం, అలా మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా ఎక్కువ చేస్తాం ఈ మధ్య స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ కూడా చేయడానికి మార్చింది. ఇప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చేది ల్యాండ్ ఇప్పుడు ఏమన్నా ఐడియా స్టాటిస్టిక్స్ చేశారా? ఎన్ని విలేజెస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి, తర్వాత ఎన్ని అయింది? జనరల్ గా ఉంది అయిపోయింది. ఎవరు చేయాల్సింది, ఏ డిపార్ట్మెంట్ చేయాల్సి ఒకటి, మీకు ఏమన్నా రెగ్యులేషన్ ఉందా? ఎన్ని ఉన్నాయి విలేజెస్ మార్చాల్సింది డేటా లేకపోతే ఇది చేశారు ఎప్పటికీ, లేకపోతే చేయాల్సింది ఎప్పుడు రోజు చేస్తారు. ఇప్పుడు మీరు కమిట్ చేయండి. ఆపరేషన్ వజ్ర ప్రహార్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత మరియు రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని నేరాలు మరియు మాదక ద్రవ్యాల నివారణ, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్య ప్రదేశాలలో మరియు అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నెంగి నుండి డ్రోన్ సాయంతో కాటన్ సర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. అలాగే మాదక ద్రవ్యాల ఆక్రమణ మరియు విక్రయాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు తనిఖీలు, వాహనాలు పరిశీలన, నేరస్తులు కదలికపై పర్యవేక్షణ చేస్తూ అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టామన్నారు. ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన వినియోగించుకోమని హామీ ఇస్తున్నాం. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాలు గురించి మేము అవగాహన కల్పిస్తాం. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. నాలుగొందల 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పులినాడు రాణి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర పుంగనూరు పట్టణంలో ఆలయం రంగులతో ముస్తాబవుతుంది. ప్యాలెస్ పరిసర ప్రాంతాలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తూ గంగమ్మ కొలువు తీరే గర్భాలయానికి రంగులు వేసి జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతతో విస్తృతంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ముందస్తుగా ప్రణాళికను సిద్ధం చేసి సుందరప్రాయంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.
రాజధాని అమరావతిలోను తొలూరులో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు శృతి వనాన్ని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ నెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరజీవి శృతి వనంలోని విగ్రహ ఆవిష్కరణ పనులను మంత్రి సవిత పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు శృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరజీవి 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే ఉద్దేశంగా శృతివనం లక్ష్యమని పేర్కొన్నారు. తమిళనాడులోని శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వి తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఆమెకు చేతిలో 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరికాయి. పిల్లలు పొరపాటున పడేసిన ఈ నగలను ఆమె పోలీసుల సహాయంతో యజమానులకు అప్పగించింది. సెల్వి గొప్ప మనసును మెచ్చిన యజమానులు ఆమెకు 20,000 బహుమతిని అందజేశారు. గతంలోనూ ఇక్కడ కార్మికులు ఇలాగే తమ నిజాయితీని చాటుకోవడం విశేషం. வாங்கிக்கம்மா வாங்கம்மா அம்மா அதை வாங்கம்மா. குப்பை கொட்டும் போது ஒரு பேக்கில் ஜாமானுங்க பொருள் எல்லாம் நீங்க வீட்டுல வீடு வீடா போய் குப்பை வாங்குறோம், கலெக்ட் குப்பை பண்ணுவோம். வாங்குவோம். சரி. அது மாதிரி ஒரு பேக்கு ஒன்று வந்துச்சு. நாங்கள் அந்த டப்பா இதெல்லாம் போட்டு வாட்டர் கேன் இதெல்லாம் பொறக்குவோம். அதில் நாங்கள் எடுத்து போட்டுட்டு 4 நாள் கழிச்சு இப்போதான் எடுத்து அந்த கட்டை கொடுத்துட்டோம். அதுல என்னமா இருந்தது? அதில் மோதிரம் இருந்துச்சு, செயின் இருந்துச்சாம். బడ్జెట్ పేరిట చంద్రబాబు అంకెలు గారడి చేస్తున్నారు తప్పితే ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేస్తున్న ఖర్చుకు సంబంధించి ఎక్కడ పొంతన లేకుండా పోతుంది. అయినా సరే ప్రభుత్వం ప్రజలను గందరగోళపరిచి బడ్జెట్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. మొత్తం మీద ఈ బడ్జెట్ రూపంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మరోమారు విజయవంతంగా మోసం చేసింది అని మొండితొక్క అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ తెలియజేశారు. ప్రభుత్వం ప్రజల డబ్బును ఖర్చు చేసే అధికారాన్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ సభ ముందుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం నిజమైన అంకెలతో బడ్జెట్ పెట్టిందా లేక అంకెలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. బడ్జెట్ యొక్క పవిత్రత ఒకటే అధ్యక్ష, సరైన ఆదాయాలు, అంచనాలు తప్పైతే బడ్జెట్ మొత్తం అంతా అర్థం కోల్పోతుంది అధ్యక్ష. ఈ బడ్జెట్ లో ఏదైతే బడ్జెట్ గ్లాన్స్ అనేది మనకి ఇచ్చారో అందులో ఒక్కసారి బడ్జెట్ ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 2015, 2016, 2014, 2015 అలాగే 2026-27 ఒకసారి చూస్తే అధ్యక్ష, గత 2 సంవత్సరాల బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎస్టిమేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రపోజల్ బడ్జెట్ ఉన్నాయని చూస్తున్నారు అధ్యక్ష. గత 2 సంవత్సరాల బడ్జెట్ను ఒకసారి చూసి తర్వాత ఈ బడ్జెట్ చూద్దాం అధ్యక్ష. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ అధ్యక్ష, రాష్ట్ర సొంత ఆదాయాల అధ్యక్ష 1,27,703 కోట్లు వస్తాయని చెప్పింది అధ్యక్ష. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మొదటి 10 నెలలు వచ్చిన ఆదాయం అధ్యక్ష కేవలం 75,641 కోట్లు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చేసిన అంచనాలు ఎంతవరకు తప్పుగా ఉన్నాయో ఇది స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో అధ్యక్ష స్టేట్ ఓన్ రిసోర్స్ రెవెన్యూ రిసోర్స్ లో అధ్యక్ష
సవరించిన అంచనాల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు 1,12,412 కోట్లు వస్తాయని చెప్తున్నారు అధ్యక్ష. ముందేమో 1,20,000 కోట్లు చెప్పారు. తర్వాత సవరించిన ఆదాయాలేమో 1,12,412 కోట్లు వస్తాయని చెప్పారు అధ్యక్ష. కానీ మొదటి 10 నెలల్లో నెలకు సగటు ఆదాయం 7,596 కోట్లు మాత్రమే వచ్చినప్పుడు చివరి 2 నెలల్లో ఒకేసారి నెలకు 18,224 కోట్ల రూపాయలు వస్తాయంటాం ప్రజల్ని తప్పుదారు పట్టించడమా కాదనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇది ఆర్థిక ప్రణాళిక లేదా ఆర్థిక ప్రణాళికతో కూడింది కదా, కేవలం అంకెలతో మాయ చేసేది అనేది ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా 2026-27 ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ 26-27 బడ్జెట్ లో రాష్ట్ర సొంత ఆదాయాలు 1,37,384 కోట్లుగా చూపించారు అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలని చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు. ప్రతి 3 నెలలకు ఒకసారి డీవీఎంసీ సభ్యులు ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశాలు. పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ ఆదేశాల మేరకు చిత్తూరు పట్టణంలో కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్. గంగమ్మ జాతర పుంగనూరు పట్టణంలో ఆలయం రంగులతో సర్వంగా సుందరంగా ముస్తాబు. పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. కివి బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.